శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము అనగా రవి రాశి మారుతున్నటువంటి సమయం లోపల ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే రాశి పరంగా, జన్మరాశి పరంగా సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాశిని ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయమే రవి గోచారము అని అంటాం మనం. అయితే 17 ఆగస్టు 2026 నుండి 17 సెప్టెంబర్ 2026 మధ్యకాలంలో సూర్య భగవానుడు స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశి సూర్య భగవానుడికి చాలా బలీయమైనటువంటి స్థానం. అలాంటి స్థానంలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు కనుక ఈ సంచారము రాసుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనం కనుక చూసినట్టయితే ఈ సంచారము ఫలితాలను గోచార స్థానాన్ని, తర్వాత రాస్యాధిపతికి, సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాస్యాధిపతికి మిత్ర శత్రుత్వ సమత్వాలను దృష్టిలో పెట్టుకొని, తర్వాత సూర్య భగవానుడు ఏ రాశిని చూస్తూ ఉన్నాడు అంటే వీక్షణను కూడాను దృష్టిలో పెట్టుకొని, తర్వాత ప్రవేశ సమయంలో ఉన్నటువంటి చంద్రాధిష్ఠిత రాశిని దృష్టిలో పెట్టుకొని, వేద, విపరీత వేద ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ను కూడాను దృష్టిలో పెట్టుకొని సూర్య సంచారం మూలకంగా ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రవి గోచారము అంటే సూర్యుడు 17 ఆగస్టు నుండి 17 సెప్టెంబర్ మధ్య కాలంలో స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచారము కర్కాటక రాశి జాతకులకు ఎలా ఉంటుంది, ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు సూర్యుడు అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, కర్కాటక రాశి జాతకులకు సింహరాశిలో సూర్యుడు సంచారము 2వ స్థానంలో సంచారం అన్నమాట. అంటే 2వ స్థానంలో సంచారము గోచార రీత్యా ప్రతికూలం. అయితే సూర్యుడు తర్వాత ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, వీళ్ళిద్దరికీ మిత్రత్వం ఉంది. కాబట్టి మిత్రుల యొక్క కలయిక, మిత్రుల యొక్క సామ్యం మూలకంగా మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, ధనస్థానంలో సంచారం గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ వీళ్ళిద్దరి మధ్యన సుహృద్భావంగా ఉన్నారు కాబట్టి ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. అయితే మాట లోపల మీరు కఠినత్వాన్ని కొంత తగ్గించుకోవాలి. మాటలో ఒక మృదుత్వాన్ని మీరు పెంచుకున్నట్టయితే వాక్చాతుర్యం మూలకంగా చాలా పనులను మీరు సునాయాసంగా పూర్తి చేసేటువంటి ఒక స్థితికి వస్తారు. తరువాత పొదుపుపై మనస్సు నిలపాలి. ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశం కూడాను ఉంది. కాబట్టి ప్రతి నిమిషం లోపల కూడాను సంపాదన కంటే కూడాను పొదుపుపై మీరు ఆలోచన పెట్టండి. ఇకపోతే సూర్యుడు 2వ స్థానంలో ఉంటూ సప్తమ దృష్టితో అష్టమ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ అష్టమ స్థానంలో చూడడం మూలకంగా కొంత ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే వేద వలన ఖర్చులు విపరీతంగా ఉండేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఈ సమయంలో. కనుక ఖర్చులు ఉన్నాయి గనక మీరు ఏం చేయాలి, పొదుపుపై మనస్సు నిలపాలి. అయినంత మట్టుకు ఖర్చులను నియంత్రించుకోవడానికై ప్రయత్నాలు చేయాలి.
ఇక తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఇది కూడాను మీకు కలిసి వచ్చేటువంటి అంశం. ఈ విధంగా కర్కాటక రాశి వారికి సూర్యుడి సంచారం మూలకంగా ఓవరాల్గా మీకు మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సూర్యుడి యొక్క దృష్టి అష్టమ స్థానం పైన పడుతుంది గనక ఆకస్మికమైనటువంటి ఆటంకాలకు అవకాశం ఉంది. కనుక దాన్ని అధిగమించడానికి మీరు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళండి, సత్ఫలితాలను పొందుతారు. రవి గోచారము అంటే రవి సంచారం మూలకంగా మనకు కలిగేటువంటి ఫలితాలు చాలా ముఖ్యమైనటువంటివి. రవి ప్రధానమైనటువంటి గ్రహము. 9 గ్రహాల లోపల సూర్య భగవానుడికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఫలిత భాగం లోపల. కాబట్టి అలాంటి సూర్యుడి గోచార రీత్యా 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అంతేకాకుండా రాస్యాధిపతికి సంచారం చేస్తున్నటువంటి రాశి అధిపతికి మిత్రత్వం ఉన్నట్టయితే కూడాను కొన్ని విషయాలలో మంచి ఫలితాలు జరుగుతాయి. వేద అంటే ఈ గ్రహము సంచరిస్తున్నటువంటి సమయంలో స్థానాన్ని బట్టి మిగతా స్థానాలలో ఒకవేళ పాపగ్రహాలు కానీ ఉన్నట్టయితే తదనుగుణంగా వేద గోచారము, వేద ఫలితం అనేటువంటిది ఉంటుంది. కనుక వీటన్నిటిని కూడాను దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు సూర్య భగవానుణ్ణి అనుగ్రహం చేసుకోవడానికి, అంటే మంచి ఫలితాలను ఇవ్వడానికి, దుష్ప్రభావము లేకుండా ఉండడానికి మనం పరిహారాలు చేసుకోవాలి. అందులో సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యమే మహాభాగ్యము, అన్నిటికీ కూడాను మూల కారణం. కాబట్టి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి, మానసికంగా ఒక స్థితి లోపల ఉండడానికై సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు అర్ఘ్య ప్రదానం చేయండి. 3 సార్లు నీళ్లు వదిలిపెట్టడము సూర్యుడికి ఉదయం పూట, ఉదయం సూర్యోదయ సమయంలో, లేదా కొంత 8 లోపు మీరు అలాంటిది చేసినట్టయితే సూర్యుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పారాయణం చేయండి. ఇక గాయత్రి ఉపాసన చేయండి. గాయత్రి మంత్రాన్ని 108 సార్లు మీరు చదవండి, పారాయణం చేయండి. గురుముఖత ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణము, జపం చేసినట్టయితే ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలత మీకు బాగా ఉంటుంది. ఇక సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీరు చదువుకోండి. జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని చదువుకోండి. అంతేకాకుండా సూర్యుడికి సంబంధించినటువంటి దానము ఇవ్వండి. సూర్యుడికి ముఖ్యంగా గోధుమలు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి గోధుమలు, ఎర్ర వస్త్రము ఇవి దానంగా ఇచ్చినట్టయితే సూర్య భగవానుడు సంతోషించి మీకు అనారోగ్య సమస్యలు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఇవి చెయ్యండి, సంతోషంగా ఉండండి. శుభం.